హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం లేపాక్షిలో ఉన్న వీరభద్ర ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసి విరుపన్నకు 50 సంవత్సరాల క్రితం పాపనాశ్వర ఆలయం ఉన్నట్లుగా ఇక్కడైతే కనుగొనబడింది. ఇక్కడ ప్రత్యేకతలు ఏమిటంటే వీరభద్ర మరియు రఘునాథ చిన్నకేశవ మందిరాలు ఉన్నాయి. పార్వతి రామలింగ అనుబంధ ఆలయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రధాన మందిరం దక్షిణంగా ఉన్న లోపల ప్రకారంలో గణేశుడు, నీలమడి మరియు ఏనుగు ద్వారా పూజించబడే లింగం మరియు అతిపెద్ద నాగలింగం, 7 పాయల సర్పం కింద లింగం ఉన్న చెక్కబడిన ఒక పెద్ద రాయికి అయితే ఉండడం జరిగింది. ఇక్కడైతే చూడండి, లోపలైతే మొత్తం ప్రతి ఒక్క పిల్లర్కి అయితే కంప్లీట్గా చెక్కబడి ఉండడం జరిగింది. ఈ విజయనగర కాలంలో ఉబికినట్టు చెక్కబడిన చిత్రాలు ఇవన్నీ మీకు కనిపిస్తున్నవన్నీ. ఓవరాల్గా అయితే టెంపుల్ అవుట్లెట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క రాయికి అయితే ఉన్నదన్నమాట. చూడండి, ఇక్కడ స్థలపురం గురించి కూడా ఉంది. సో